This conference will now be recorded. Om Gurubhyo Namaha. Religious experience and meditation. A conversation between J. Krishnamurti ji and a questioner. 28th July 2021. Page number 89. Minute portion, last portion. You really don't know what truth is, what God is, or what is a truly religious mind. You have read about it, people have talked about it for millennia, have built monasteries, but actually they're living on other people's knowledge, experience, and propaganda. To find out, surely one must put aside all that completely. And therefore, the enquiry into all this is a very serious matter. If you want to play with it, there are all kinds of so-called spiritual, religious entertainments, but they have no value whatsoever to a serious mind. ఇంతవరకు చదివాను నిన్న. With no value. Whatsoever to a serious mind. ఇంకా చదివాము for most of it's a impediment because they think అది కూడా నేను ఇంతే చదివాం. ఇంతే అంటే టు ఫైండ్ అవుట్ ష్యూర్లీ వన్ మస్ట్ పుట్ అసైడ్ all that completely, and therefore the enquiry into all this is a very serious matter. అంటే ఒక సీరియస్ మైండ్ కి ఇలాంటి వాటి వల్ల ఏమిస్తున్నాను లాభం లేదు. ఏంటంటే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్స్ అవి అని ఇష్టపడదు. ఇంకోటి తెలియదు. ఇవాల్టి lines. To inquire into what is a religious mind, we must be free of our conditioning, of our Christianity, of our Buddhism, with all the propaganda of thousands of. We must be free from religion కదా. We must be free of our conditioning. ఆల్ అవర్ కండిషన్. అంటే మనకి కండిషనింగ్స్ ఉంటాయి. నేను హిందూని, నేను బుద్ధిస్ట్ని, అవన్నీ మనం తీసేయాలి. అంటే ఇంకా మనకి చాలా రకాల కండిషనింగ్స్ ఉంటాయి. నేను అంటే ఇండియన్ని, నేను ఇలాంటి మతాన్ని తీసుకున్నానని, ఈ కంటికి చెల్లుతాను, ఇవన్నిటిని వదిలేసి మనం ఎంక్వైరీ చేయాలి. So that the mind is really to observe. అప్పుడు మనస్సు ఏంటంటే ఫ్రీగా ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేయడానికి. కండిషనింగ్స్ ఉన్నంత కాలం వీ కెనాట్ అబ్జర్వ్ ప్రాపర్లీ. That is very difficult because we are afraid to be alone, to stand alone. అది అది ఎందుకు కష్టం అంటే అన్ని వదిలేసేసరికల్లా అలోన్ గా ఉంటాం అన్నమాట. అంటే నేను బుద్ధిస్ట్ని కాను, నేను ఫలానా కాను, నేను ఏమీ కాను అని మనిషి ఉండలేదు. అది సంథింగ్ అనే దాంట్లోనే బతుకుతూ ఉంటారు. ఆ సంథింగ్ ఫాల్స్ అయినా సరే. అందుకే అది నీడ్ ఫర్ రికగ్నిషన్ అనమాట. వాళ్ళకి ఏదో సమ్ గ్రూప్ కి చెందాలి అని అలాంటిది ఉంటుంది. అదంతా తీసేస్తే గానీ అసలైనటువంటి సత్యానికి మనం వెళ్ళలేదు. అందుకే నేను తీసేసరికి కష్టం. ఎందుకంటే మనిషి అక్కడ ఒంటరితనం ఫీల్ అవుతాడు. నేను ఏమీ కాను, ఏమీ కానన్న స్థితి చాలా అవసరం. సో దట్ ద మైండ్ ఈజ్ ఫ్రీ టు అబ్జర్వ్. అప్పుడు మాత్రమే ఆ మనస్సు ఫ్రీగా అబ్జర్వ్ చేయగలుగుతుంది. అంటే ఎప్పుడు అన్నిటినీ తీసేయడం ఎందుకు కష్టం అంటే ఆ తీసేసినప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతారు. We want security both outwardly and inwardly. అది మనకేంటంటే
చాలా మంది కవితలకి వాటికి ఎందుకంటారు వెళ్తారు తెలిసిన బోత్ అవుట్వర్డ్లీ బాహ్యంగాను లోపల మనకి సెక్యూరిటీ అంటే భద్రత కావాలి. అంటే ఏదో ఒక గ్రూప్కి చెందిపోతే మనకి సరిపోతుంది, మన జీవితం చాలా బాగా గడిచిపోతుంది, ఇలాంటి ఒక సెక్యూరిటీ మనకి కావాలన్నమాట. ఇన్వార్డ్ గా అవుట్వర్డ్ గా. Therefore, we depend on people, whether it is the priest or the leader or the guru, who says, I have experienced, that is why I know. ఆ రకమైనటువంటి భద్రతా రాహిత్యం వల్ల మనం ఏమని ఇతరుల మీద ఆధారపడతాం. అది ప్రీస్ట్ అవనింది, అంటే క్రిస్టియానిటీ అయితే ప్రీస్ట్, మన వాళ్ళైతే గురువు. ఎవరి మీదైనా సరే ఒక నిజంగా జ్ఞాన తపనతో వెళ్ళే వాళ్ళు ఎంతమంది, మనకు ఒక భద్రత కావాలి. మనం ఒక గ్రూప్కి చెందిపోతే మనకి కొంచెం భద్రత వచ్చేస్తుంది. ఈ భద్రత కోసం మనం చాలా మంది అక్కడికి వెళ్తాం. అంటే సత్య తపన ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ ఇన్సైడ్ నుంచి వస్తుంది. మనకేంటంటే ఈ భద్రత తర్వాత ఇంకేవేవో కొంత రికగ్నిషన్ ఇవన్నీ కావాలి. సో వీ గో టు ఎ గ్రూప్. అక్కడ మనం ఒక భద్రతను పొందుతాం. నేను ఈ గ్రూప్కి చెందుతాను, నేను ఈ గ్రూప్కి చెందుతాను, అది ఒక ఆనందం. One has to stand completely alone, not isolated. ఆ తేడా వన్ హ్యాస్ టు స్టాండ్ కంప్లీట్లీ అలోన్ అంటే ఏంటి, ఒంటరిగానే ఉండాలి. ఐసోలేటెడ్ వేరు, నాట్ ఐసోలేటెడ్ అని వెంటనే చెప్తున్నారు. అంటే అందరికంటే వేరేగా ఎక్కడో ఉండడం కాదు, ఇంటర్నల్ గా అలోన్ గా ఉండగలం. అంటే ఎప్పుడు మనం గ్రూప్ థాట్సే మనకు ఉంటాయి. మనం ఎక్కడ ఉంటామో వాళ్ళ ఆలోచనలతోటి మనం ఉంటాం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ తోనే ఉంటాం. అలా కాదు, మనం ఏంటంటే మన కండిషనింగ్స్ అన్ని తీసేసుకుని అలోన్ గా ఉండడం అన్నదానికి అదే అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం ఆధ్యాత్మిక మార్గంలో. మనం ఇన్నిటితోటి కండిషనింగ్స్ అన్నిటితో ఉన్నప్పుడు వీ కెనాట్ ప్రొసీడ్, ముందుకు వెళ్ళలేం. There is a vast difference between isolation and being completely alone. Integral. టాపిక్ లో ఇది బాగా విస్తారంగా చెప్పారు. ఐసోలేషన్ కి అలోన్ కి చాలా తేడా ఉంది. ఐసోలేషన్ అంటే ఫిజికల్ గా కూడా నేను వేరుగా ఉన్నాను అని, అది ఐసోలేషన్. అలోన్నెస్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. Isolation is a state of mind in which relationship ceases. ఐసోలేషన్ అన్నది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఇన్ విచ్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ in which relationship ceases when in our daily life and activity you have actually built a wall around yourself. ఇక్కడ ఏమో రిలేషన్షిప్ ఆగిపోతుంది ఐసోలేషన్ లో. డైలీ లైఫ్ లో ఏం చేస్తాం, మన చుట్టూ మనం గోడ కట్టుకుంటున్నాం మానసికంగా. నేను వేరుగా ఉన్నాను, నేను భిన్నంగా ఉన్నాను, నేను చాలా స్పెషల్ అంటే అందరూ ఎవరి చుట్టూ వాళ్ళు గోడ కట్టుకుంటారు, మానసిక గోడ. Consciously or unconsciously, so as not to be hurt. కాన్షియస్ గా అంటే తెలుసో తెలియకో, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవ్వకూడదు. ఆ గోడ వల్ల నేను వేరుగా ఉన్నాను కదా అంటూ అంతర్గతంగా వాళ్ళు ఎక్కడ హర్ట్ అవ్వకుండా గోడ కట్టుకుంటారు. That isolation obviously prevents every form of relationship. అది ఈ ఐసోలేషన్ అనేది అంటే ఏం చేస్తోంది, మనం ఎప్పుడైతే ఒక గోడ కట్టేసుకుంటున్నామో అది ఏం చేస్తుందంటే ప్రివెంట్స్ అంటే అడ్డుతోంది అనమాట ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ అయినా. ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే మనం అంతా కూడా ఇమేజ్ లోనే ఉంటున్నాం, కానీ నిజమైన రిలేషన్షిప్ గోడ కట్టుకుంటే ఐసోలేట్ అయిన వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఐసోలేషన్ ప్రివెంట్స్ రిలేషన్షిప్. నేను వేరుగా ఉన్నాను అన్నప్పుడు నిజమైన అంటే అది కృత్రిమమైన సంబంధ బాంధవ్యం, లవ్ ఇన్ దట్ రిలేషన్షిప్. అంటే మనం అంతా చూపించేదంతా అలాంటి ప్రేమకు అలవాటు అయిపోయాం. బికాస్ అదే కదా మొదటి చెప్పారు, మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం సొసైటీని యాజ్ ఇట్ ఈజ్. మనిషి మధ్య విద్వేషాలు ఉండడం, అసూయలు ఉండడం, అణిచేయడం,
కాంపిటీషన్, దీస్ ఆల్ థింగ్స్ వీఆర్ యాక్సెప్టింగ్. మనకేం ప్రపంచం అంటే ఇలాగే ఉంటుంది, అసలు మనకి అనిపిస్తారు, మనమే వాళ్ళని అనిపిస్తే ముందుకు వెళ్ళాలి, ఇలాగే మనం నేర్చుకుంటున్నాం. కానీ ఇట్ ఇస్ నాట్ ద థింగ్. అందుకని ఒకరి మధ్య ఒకరి ప్రేమ ఉండదు, నిజమైన ప్రేమ ఉండదు. ప్రేమ కూడా మనసుతో ఊహించడం. అందువల్ల మనకి సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండటం లేదు. వాళ్ళు వేరు నేను వేరు అసలు అనే గోడ గట్టిగా కట్టేసుకుంటున్నాం. లేదంటే అట్లీస్ట్ నా కుటుంబ సభ్యులు వేరు నేను వేరని ఒకటి, రెండోది వాళ్ళందరూ వేరు పరాయి వాళ్ళు. ఇది ఈ గోడలు అన్ని చోట్ల మనం కట్టుకోవడం బట్టి అది యథార్థతని భిన్నంగా ఉంది కదా. దానివల్ల ఏంటంటే ఇన్సైడ్ థింగ్ అనేది మనం అనిచేస్తున్నాం, చూడలేకపోతున్నాం. ఓకే. Aloneness implies a mind does not depend on another psychologically. Yes. ఇక్కడ ఏంటంటే మళ్ళీ దాన్ని వివరిస్తున్నారన్నమాట. ఏంటి అలోన్నెస్ అంటే, ఏ మైండ్ దట్ డస్ నాట్ ఎటువంటి మనసు, ఇతరుల మీద ఆధారపడనటువంటి మనసు. అది అంటే అలోన్నెస్ ఇంప్లైస్ కదా అన్నారు. అంటే ఇంప్లైస్ అంటే అలోన్నెస్ లో ఏమర్థం ఉందంటే, ఇతరుల మీద ఎవ్వరి మీద ఆధారపడినటువంటి మనస్సు అనేది అక్కడ ఉంటుంది. Is not attached to any person. ఈజ్ నాట్ Attached to any person. ఎస్, ఇట్స్ నాట్ అటాచ్ టు ఎనీ పర్సన్. అంటే ఈ అలోన్నెస్ లో అక్కడ అటాచ్మెంట్ లేదు, అంటే బంధం. ఓకే. Which does not mean that there is no love. Love is not attachment. Love is not attachment. విచ్ డస్ నాట్ మీన్ దేర్ ఈజ్ నో లవ్. అంటే అక్కడ ప్రేమ లేదని కాదు, ఎందుకంటే అటాచ్మెంట్ లేదు. మన వాళ్ళందరూ కూడా బంధాలే ప్రేమ ఎంచుకుంటారు. లవ్ ఇస్ నాట్ అటాచ్మెంట్ అని ఇంతకు ముందు కూడా చెప్పారు. ఈ బంధం ప్రేమ కాదు. మనకి నిజంగా మనం ప్రేమ అని భావిస్తున్నది ప్రేమే కాదు. బంధాలు అనేవి అంటే మన ఊహలోనే అది. ఎందుకంటే ఈ పాయింట్ లో మనం ఇంతకు ముందు కూడా చూసాము, మన అభిరుచుల్ని మనం మన ఇష్టాలు, మన అయిష్టాలు, మన సౌఖ్యాలని మనం ప్రేమిస్తున్నాం, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నాం అనుకుంటూ. భార్య భర్తను ప్రేమించినా, భర్త భార్యను ప్రేమించినా, లవర్ని ప్రేమించినా అన్ని తానే ప్రేమించుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ లవ్. లవ్ లో పొజిషన్ లేదు, అటాచ్మెంట్ లేదు, డిపెండెన్సీ లేదు, హేట్రేట్ లేదు, జలసీ లేదు. సో దాట్ ఈజ్ లవ్. అందుకని అక్కడ లవ్ మాత్రం ఉంటుంది అలోన్నెస్ లో, అటాచ్మెంట్. Aloneness implies a mind that is deeply, inwardly, without any sense of fear, and therefore without any sense of conflict. అది అంటే మళ్ళీ చెప్తున్నారు, అలోన్నెస్ ఇంప్లైస్ ఎ మైండ్ దట్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్. అంటే షార్ట్ కట్ లో చెప్పినాను. అంటే అర్థం ఏంటి, అక్కడ భయం అన్నది ఉండదు అనమాట. అటువంటి మనసుకి అటాచ్మెంట్ ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు, ద్వేషం ఉండదు. అది అటువంటి మనసు అది. And therefore without any sense of conflict. ఎప్పుడైతే ఫియర్ లేదు, ఇక్కడ సంఘర్షణ లేదు. సంఘర్షణ వీటి వల్ల వస్తుంది కదా. అంటే మనం ప్రతి నిత్యం సంఘర్షణ గడుపుతున్నాం. ఇదంతా మనం ఇంతకు ముందు కూడా చాలా విస్తారంగా చూసి మరొకసారి ఎప్పుడైతే భయం ఉంటుందో మనకి ఆ భయం నుంచి బయట పడిపోవాలని కాన్ఫ్లిక్ట్, దుఃఖం ఉంటే దుఃఖం నుంచి బయటపడాలని కాన్ఫ్లిక్ట్, ఏంటి యాంగర్. సో కాన్ఫ్లిక్ట్ అనే దానికి ఎంత ఎనర్జీ పోతుందో మనకి ఇలాంటి సమయంలో అటాచ్మెంట్ లేదు, ఫియర్ లేదు, డిపెండెన్సీ లేదు. సో అక్కడ ఏంటండి, ప్యూర్ లవ్ ఉంటుంది, ఇంకేముంది. If you go as far as that, then we can proceed to find out what discipline means. అంటే మీరు యాజ్ ఫార్ యాజ్ దాట్ అంటే ఎంత దాని లోపలికి ఇంకా వెళ్తే మీకు అర్థం అవుతుంది ఏంటి. యూ విల్ ఫైండ్ అవుట్ వాట్ డిసిప్లిన్ మీన్. అంటే అసలు డిసిప్లిన్ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. For most of us, discipline is a form of drill, repetition.
ఏంటి ఫర్ మోస్ట్ ఆఫ్ us Discipline is a form of drill, DRLL, drill, ఓహో comma, డిసిప్లిన్ అనేది ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డ్రిల్ అని ఒక రకం డ్రిల్ లాంటిది of repetition, ఆఫ్ repetition, అక్కడ రెపిటేషన్ ఉంటుంది either overcoming an obstacle or resisting or suppressing, controlling. అది అంటే ఒక వినిపించిందా? ఏదో అక్కడ వరకు అది చెప్తాను ఎవరు నేను ఆబ్స్టకల్ అంటే దీనిని అధిగమించడం కానీ తర్వాత సరిగ్గా వినదండి Resisting or suppressing, అది సజెస్టింగ్గానే నిరోధించడం లేకపోతే సప్రెసింగ్ అంటే అణిచేయడం డిసిప్లిన్ ఉంటాయి controlling, ఇక్కడ controlling, controlling కూడా controlling, ఉంటుంది. Yes, shaping, conforming. yes. ఇవన్నీ మనం అనుకున్న డిసిప్లిన్ లో సప్రెషన్ ఉంటుంది అడ్డు ఉంటుంది ఆబ్స్టకల్స్ ఉంటాయి తర్వాత ఏంటంటే కన్ఫర్మ్ చేస్తాం తర్వాత కంట్రోలింగ్ ఉంటుంది షేపింగ్ ఒక పర్టికులర్ విధానానికి మనం షేప్ అయిపోతాం ఇవన్నీ ఉన్నాయి డిసిప్లిన్ లో All that is implied in the word discipline. అది డిసిప్లిన్ అనే వర్డ్ లో ఇవన్నీ ఉన్నాయి The root meaning of that word is to learn. ఓహో డిసిప్లిన్ అనే పదానికి రూట్ మీనింగ్ లెర్న్ ద రూట్ మీనింగ్ ఈజ్ టు లెర్న్ అంటే మనకు తెలియదు కానీ ఈ మీనింగ్ ఏంటి రూట్ మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ టు లెర్న్ అంటే నేర్చుకోవడం అని అర్థం ఉంది A mind that is willing to learn, not conform. అంటే ఒక మనసు నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్న మనసు కన్ఫర్మ్ చేసడం అంటే ఇది చేయి అని చెప్పడం అన్నమాట అటువంటి మనసు కాదు కన్ఫర్మ్ చేసే మనసు కాదు విల్లింగ్ టు లెర్న్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మనసు ఇష్టంగా ఉన్న మనసు Must be curious, must have great interest. అది ఎంతో ఉత్సాహం ఉండాలి సీరియస్ గా ఉండాలి ఏం నేర్చుకుంటానని అలాంటి మనసు ఇది ఇంతే అని మనం ఎన్నో మనకి బద్ధకం ఎక్కువ అనమాట ఏముంది ఒకటి చెప్తారు అక్కడ అలా అంటారు వాళ్ళు చెప్తుంది ఏంటో మనకి వినాలని ఉండదు మనకి తెలిసింది పూర్తిగా లేదు అలాగే ఉంటాం కన్ఫర్మిటీ ఉంటుందని అందుకని ఒక లెర్నింగ్ మైండ్ నేర్చుకోవాలన్న సంసిద్ధత ఉండడమే డిసిప్లిన్ అంటున్నారు And a mind that already knows cannot possibly learn. అది పూర్తిగా ముందు నుంచి అన్ని తెలుసన్న మనసు ఏది కూడా నేర్చుకోలేదు అంటే మనం ఈ పాయింట్ బాగా గమనించాలి అందుకే మనం ఏమి నేర్చుకోలేకపోతున్నాం ఏ మైండ్ దట్ ఆల్రెడీ నోస్ అంటే దానికి ఆల్రెడీ తెలుసు అని అన్న మనసు ఎప్పుడు కూడా కెనాట్ పాసిబ్లీ లెర్న్ అంటే అలాంటి మనసు నేర్చుకోలేదు ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా నాకు తెలుసు కదా ఎప్పుడైతే మనలో నాకేది తెలియదని మన ఎరుక మనకు వస్తేనే లెర్నింగ్ అనేది ఉత్సాహంగా ఎఫెక్టివ్గా ఉంటాం నేర్చుకోవడానికి అప్పుడు మన గత జ్ఞానం అంతా తీసి తింటాం లేకపోతే ఎప్పుడు కంపేరింగ్ తర్వాత కన్ఫర్మింగ్ లోనే ఉండిపోతున్నాం సో మనం నిత్య జీవితంలో కూడా ఏం చేస్తున్నాం అన్న దాంట్లో అవే మనకి ఇక్కడ చూపిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఇందులోని ఆల్రెడీ నాకు తెలుసని మనం నేర్చుకుంటాం అందులో ఏంటంటే నాకేమీ తెలియదనే స్థితి ఉన్నప్పుడు మాత్రమే అటువంటి మనస్సు నేర్చుకోగలదు So discipline means to learn why one controls, why one suppresses, డిసిప్లిన్ ని why to learn why one controls, why one suppresses, టు లెర్న్ తర్వాత ఏంటి డబ్ల్యూహెచ్ వైఆ why to learn why one controls,
one suppresses, why there is fear. అంటే ఎందుకు అసలు భయం ఉండాలి? The sentence beginning, so discipline me to learn why one controls, why one suppresses, why there is a fear, why cares, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడమే. and is there in conflict. అది అప్పుడు మనకేమో కాన్ఫ్లిక్ట్ అక్కడ. అంటే ఎప్పుడైతే కంట్రోల్, సప్రెషన్, ఫియర్ వీటన్నిటిలో సంఘర్షణ తప్పట్లేదు. That very learning brings about order. Brings about that very learning brings about order. అలాగ నేర్చుకున్నప్పుడు బ్రింగ్స్ అబౌట్ ఆర్డర్ సమతల్లి వస్తుంది. అంటే ఒక సిస్టమ్, ఒక ఆర్డర్ని తీసుకొస్తుంది అన్నమాట అలా నేర్చుకున్నప్పుడు. Not order according to a design or pattern. అది అలాంటి ఆర్డర్ కాదు. ఆర్డర్ అంటే ఏదో డిజైన్ లో ఒక ఆర్డర్, ఒక ప్యాటర్న్ లో ఉన్న ఆర్డర్ కాదు. But in the very inquiry into the confusion, into the disorder, there is order. అది బట్ వెరీ ఎంక్వైరీ అంటే ఇంటూ ద డిజార్డర్, అంటే ఆ డిజార్డర్ ని జాగ్రత్తగా మనం గమనిస్తే ఆర్డర్ వస్తుంది. అందుకని బట్ వెరీ ఎంక్వైరీ ఇంటూ డిజార్డర్ అండ్ ఇంకోటి ఏంటి, into the confusion, there is order. అది అప్పుడు ఆర్డర్ ఉంటుంది. అంటే ఏంటి, ఇంతకు ముందు కూడా మనకి బాగా అర్థం ఉందో లేదో, డిజార్డర్ ని జాగ్రత్తగా చూస్తే అంటే ఈ స్థితిలో దే విల్ బి ఆర్డర్. జలసీని అలా చూడగలిగితే దే విల్ బి అవుట్ ఆఫ్ జలసీ. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాని ఆ ఆర్డర్ ఏంటంటే ఇలా ప్యాటర్న్ లో అరేంజ్ చేయడం, సిస్టమేటిక్ అరేంజ్ చేయడం కాదు. అది ఏంటంటే అంటే ఒక రకంగా ఇది కాదు అనగానే మనకు అర్థమవుతుంది అలాంటి ఆర్డర్ కాదు. అంటే అక్కడ ఏమి కూడా కన్ఫ్యూజన్ ఉండదు. Most of us are confused for a dozen. Most of us are confused for a dozen reasons, which we needn't go into. అది మనము ఒక డజన్ రీజన్స్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటున్నాయి. విచ్ అవి మనకు అంత అవసరం కావు. అలాంటి వాటి నుంచి మనం ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటాం. అవి ఎప్పటికీ మనం ఎండ్ చేయాలి. One confusion about the disorderly life one leads. వినబడలేదు మొదట్లో, స్టార్టింగ్ లో వినబడలేదు. వన్ ఒకటి వినబడింది. has to learn about confusion. అది అంటే ప్రతి వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఏమిటో తెలుసుకోవాలి. About the disorderly life one leads. అది అంటే అది కూడా చాలా మందికి తెలియదు. మనం ఎంత డిసార్డర్ జీవితం గడుపుతున్నాము. డిసార్డర్లీ లైఫ్ అంటే పొద్దున్నే లేస్తాను, చేస్తాను, సిస్టమేటిక్, అది కాదు ఆర్డర్. అంటే డిసార్డర్లీ లైఫ్ వన్ లీడ్ అంటే మెంటల్ గా మనం ఎంత డిసార్డర్ గా ఉంటున్నాం. Not try to bring order in confusion or into the disorder, but to learn about it. అది ఇక్కడ ఇదో పాయింట్ గమనించాలి. నాట్ ట్రైయింగ్, మనం ఏమి అక్కడ మళ్ళీ మనం వెళ్ళి దాన్ని ఏమని మార్చకూడదు. ఏమి అంటే అక్కడ ఓన్లీ ఆర్డర్ వస్తుంది దాన్ని చూడని. నేను వెళ్ళి ఆర్డర్ చేస్తాను అంటే దాన్ని క్రమంలో పెడతానంటే నేను వచ్చేసి మళ్ళీ అంత గందరగోళం వచ్చింది. జస్ట్
అయితే మీరు అవన్నీ అంటే కన్ఫ్యూజన్ అవన్నీ లేకుండా ఉంటే ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఎంక్వైరీ చేస్తున్నారో డిసైడ్ అంటే అంటే మొట్టమొదటి మనం ఎంక్వైరీ చేసింది ఏంటి, మన యొక్క స్థితిని మనం ఏదైతే అద్దుతున్నామో అసలు డిసిప్లిన్ అంటే ఏంటి అని చెప్తున్నారు కదా ఇక్కడ. చెప్తుందేమో బాహ్యంగా మనం చెప్పే కన్ఫర్మింగ్ సప్రెషన్ ఇది కాదు. అయితే ఈ డిసిప్లిన్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది అంటున్నారు. ఈ ఆర్డర్ దాని అంతా వస్తుంది అనమాట. నేను వెళ్ళి ఇక్కడ చూసి నేను అని నేను అన్న మనసుని అక్కడ చెయ్యకూడదు. అది మళ్ళీ నేను వచ్చే కల్లా అదేమి ఉండదు. సో ఇది నాట్ ట్రైంగ్ అంటే అక్కడ మళ్ళీ చేంజ్ తేవాలి అలాంటివి చేయకూడదు. అదే ఆర్డర్. Hmm. Then, as you are learning, order comes into being. మీరు ఇలాగ నేర్చుకుంటూ ఉంటే అంటే ఇలా ఈ విషయాన్ని మీకు ఆర్డర్ అన్నది మీ జీవితంలో పెట్టింది. ఇది కొంచెం క్రిటికల్ గా మనకు అనిపించవచ్చు. కారణం ఏంటంటే మనం అలవాటు అవ్వలేదు ఇలాంటి విషయాలు. డిసిప్లిన్ అంటే మనం బాహ్య డిసిప్లిన్ అలవాటు అయ్యాం. ఆయన చెప్పిన డ్రిల్ కన్ఫర్మిటీ సపరేషన్ ఇలాంటివి కంట్రోలింగ్, కానీ అది కాదు. అది ఇప్పుడు మన ఇంతకు ముందు కొంచెం టచ్ చేస్తే మీకు జ్ఞాపకం ఉందో లేదో ఈ విషయం. ఆ డిసిప్లిన్ కంట్రోలింగ్ ఉంటే అసలు ఆ కంట్రోలింగ్ వల్ల మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అలాంటిది కాదు అని టు లెర్న్ అని చెప్పారు. దాని మీనింగే నేర్చుకోవడం. డిసిప్లిన్ అన్న పదానికి ఎలా అయితే ఇండివిజువల్ అంటే ఆయన డివైడ్ చేయడానికి వీలు లేని వాడే ఇండివిజువల్ అది అని అర్థం చెప్పారు. అలాగే డిసిప్లిన్ అన్న పదానికి నేర్చుకోవడం అని అక్కడ ఒక ఎప్పుడైతే మనం ఇలా అబ్జర్వ్ చేస్తామో అంత డిసిప్లిన్ లోంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ మళ్ళీ మనమేం చేయకూడదు. దట్ ఆర్డర్ దెన్ చేయడం. Paragraph. Order is a living thing, not mechanical, and order surely is virtue. అలాంటి ఆర్డర్ ఒక లివింగ్ థింగ్. అంటే ఎప్పుడైతే మనం డిసిప్లిన్ అనే ఇక్కడ చెప్పిన డిసిప్లిన్ లేదు అంటే ఆ లెర్నింగ్ మైండ్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ ఏమో మెకానికల్ థింగ్ కాదు, ఇది ఒక సద్గుణం అంటున్నారు. ఆర్డర్ ఈజ్ నాట్ ఏ మెకానికల్ థింగ్ కదా. Mm. మెకానికల్ గా వచ్చేది మాత్రం కాదు, ఇంకా పైగా ఇది ఒక సద్గుణము వర్చ్యూ అన్నారు. అంటే ఇదంతా మన కాన్షియస్నెస్ కానీ మనం మనస్సుని తెచ్చిపెట్టేస్తున్నాం అన్ని చోట్ల. ఇది వర్చ్యూ. A mind that is confused, conforming, imitating, is not orderly. It is in conflict. ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ఒక మనసు ఎప్పుడైతే కన్ఫ్యూజింగ్ గా ఇమిటేటింగ్ గా ఇంకా ఇంకా ఏంటంటే చెప్పారు అంటే అన్ని అటువంటి మనస్సు ఇది నాట్ ఆర్డర్లీ, అది క్రమతతో ఉండదు, అది కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటుంది. And a mind that is in conflict is disorderly, and therefore such a mind has no virtue. అది ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ లో అంటే సంఘర్షణ ఉన్నదనుకోండి, ఏ మైండ్ దట్ ఈస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ డిసార్డర్లీ అన్నారు. అంటే ఎప్పుడు సంఘర్షణ ఉంటే అక్కడ ఆర్డర్ ఉండదు కదా. ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటారు ఇంట్లో అందరూ కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి ఒకరికి ఒకరికి, ఇక్కడేమో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ మాట్లాడేది, అంతర్గతంగా మనలో మనకే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆర్డర్ ఉండదు. And therefore such a mind has virtue. Such a mind has No virtue. ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్న మనసుకి వర్చ్యూ ఉండదు. Out of this enquiry, out of learning comes order, and order is virtue. ఈ ఎంక్వైరీ ద్వారా మనకేమో ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డరే ఒక సద్గుణం. ఆర్డర్ ఇన్సైడ్. Please observe yourself.
మీకు మీరుగా దీన్ని అబ్జర్వ్ చేయండి. See how disordered one is in life. అది వాళ్ళు ఎలా ఉంటారో మీరు చూడండి. అంటే కాన్ఫ్లిక్ట్ ఉన్న మనసులు ఉండదు, వాళ్ళకి ఆర్డర్ ఉండదు. ఇన్నర్ ఆర్డర్, నాట్ అవుట్ సైడ్ ఆర్డర్. ఓ పద్ధతి ప్రకారం వస్తువులు పెట్టడం అది కాదు. ఇంటర్నల్ ఆర్డర్. వాళ్ళ మనసులు ఎప్పుడు గందరగోళమే. ఆ గందరగోళం నుంచి మనం బయటపడాలి. So confused, so mechanical. సో క్యూట్ So confused, so mechanical. అది వాళ్ళందరూ ఎంత అటువంటి మనసు ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది, యాంత్రికంగా ఉంటుంది. In that state is to find a moral way of living. అలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో, అలాంటి ఆర్డర్ లేని స్థితిలో, వర్చ్యూ లేని స్థితిలో ఒక మోరల్ జీవితం జీవించడం అన్నది, అంటే నైతికమైన విలువలు కలిగి ఉండడం అన్నది One in that state one tries to find a moral way of living which will be orderly and sane. ఆర్డర్లీ అని Sane, SANE. ఆర్డర్లీ అంటే మనం ఏంటంటే పెయిన్ అంటే పవిత్రంగా ఉన్నది మనం చూస్తున్నాం అనమాట. How can a mind that is confused, conforming, imitate have any kind of order, any kind of virtue? ఒక మైండ్ ఏదైతే కన్ఫర్మ్ గా ఉంటుందో, ఆ తర్వాత ఇమిటేట్ చేస్తూ ఉంటుందో, అటువంటి మైండ్ లో వర్చ్యూ ఎలా ఉంటుంది, ఆర్డర్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. The society, as you observe, is totally immoral. అంటే ద సోషల్ తర్వాత వినబడలేదు. Morality. మనం సోషల్ మొరాలిటీ అని పాటిస్తున్నాం, అంటే నీతులు అవి పూర్తిగా ఇమ్మోరల్ గానే ఉన్నాయంటున్నారు. సోషల్ మొరాలిటీ విచ్ వి అబ్జర్వ్, అవి మనం పాటించేటటువంటి, ఇప్పుడు మనం సోషల్ మొరాలిటీ చెప్తున్నాం కదా, అంతా అవుట్ సైడ్ గా, అది పూర్తిగా ఇమ్మోరల్ గా ఉంది. It may be respectable, but what is respectable is generally disorderly. అంటే ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ద సోషల్ మొరాలిటీ అనేది ఇమ్మోరల్ గా ఉంది అని అయితే మనం గమనించాలి. ఇది టోటల్లీ ఇమ్మోరల్ అన్నారు, అంటే ఇది మనం గమనించాలి. ఆయన చెప్తున్నారంటారు సోషల్ గా మనం పాటిస్తున్న ఎన్నో మొరాలిటీస్ అన్ని కూడా ఇమ్మోరల్ గా ఉన్నాయి. అది అది ఇమ్మోరల్ గా ఉంది. ఆ తర్వాత ఇట్ మే బి రెస్పెక్టబుల్, అంటే దానికి గౌరవం కూడా ఉంది. అంటే ఏంటి, అందరూ వీళ్ళకి మొరాలిటీ ఉంది అలా. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పని చేస్తే థ్యాంక్ యూ అని చెప్పేసి ఓహో వీళ్ళకి ఎంత కృతజ్ఞత ఉంది అని ఇస్తుంటాం అలాగా. రెస్పెక్టబుల్. కానీ ఆయన ఏం చెప్పారు, ఎనీథింగ్ రెస్పెక్టబుల్, చదువు వాక్యం. It may be respectable, but what is respectable is generally disorderly. అది గౌరవం పొందుతున్న ప్రతిదీ కూడా ఆర్డర్ తో ఉండటం లేదు, డిసార్డర్ లేదు. Order is necessary. అది ఆర్డర్ అంటే ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఉన్న ఈ వస్తువులు సర్దడాలు, వరుసలుగా నిలబడడం, ఇది కాదు ఆర్డర్. ఇది మనం ఆయన చెప్పిన ఆర్డర్ మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి ఆర్డర్ ఇప్పుడు నెసెసరీ అన్నారు, ఆ డిసిప్లిన్, అంటే లెర్నింగ్ అని, లెర్నింగ్ అనేది డిసిప్లిన్ అని చెప్పారు. డిసిప్లిన్ అంటే అది అలాంటి ఒంటరితనం నుంచి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ లో లెర్నింగ్ సంభవం, అక్కడ మాత్రమే ఒక క్రమత వస్తుంది. అటువంటి ఆర్డర్ అనేది జీవితానికి అవసరం.
Because only out of order can there be a total action, and action is life. అది అంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ దేర్ ఈస్ టోటల్లీ ఎన్ యాక్షన్ అన్నారా? Out అంటే of only out of order can there action. అండ్ యాక్షన్ ఈజ్ నెసెసరీ అంతేనా? Action is life అని రాసి. యాక్షన్ ఈజ్ లైఫ్ అంటే ఇప్పుడు అటువంటి ఆర్డర్ లోంచే ఒక క్రమత మనకి ఇంటర్నల్ గా ఎస్టాబ్లిష్ ఉంటుంది, అది వస్తుంది. ఆ ఆర్డర్ లో టోటల్ యాక్షన్ అనేది ఉంటుంది. అండ్ యాక్షన్ అంటే ఇప్పుడు ఏమి మనం మిగతా టోటల్ యాక్షన్ లేదా లేదు, ఎందుకంటే మనం అన్ని పనులు టోటల్ అటెన్షన్ తో చేయట్లేదు, టోటల్ గా ఉండదు. మనం ఏమో ఎదురు చేస్తాం అంతే. అటువంటి ఆర్డర్ లో దేని టోటల్ అది యాక్షన్ ఉంటుంది. అంటే ఆ టోటల్ యాక్షనే లైఫ్. మనం ఏ పని చేసినా టోటల్ యాక్షన్ తో టోటల్ అటెన్షన్ తో చేయట్లేదు, వితౌట్ థాట్ మనం చేయలేదు. అంటే వితౌట్ ప్రీ డిటర్మినెంట్ థింగ్స్ మనసులో పెట్టుకుని అలా అలా అంటే మనసంతా ఏదేదో నింపేసుకుని చేస్తున్నంతసేపు అది టోటల్ యాక్షన్ అవ్వదు. But our action brings disorder. అది మనం చేసే ఈ యాక్టివిటీ ఇవి ఏం చేస్తున్నాయి? అవర్ యాక్షన్స్ బ్రింగ్స్ డిసార్డర్. అంటే మనం చేసే ఈ పనులన్నీ కూడా క్రమత లేకుండా చేస్తున్నాయి. There is political action, religious action, business action, family action. మన యాక్షన్లు ఇప్పుడు చూస్తున్నాం కదా, పలానా వాళ్ళు వచ్చి ఇలా చర్య తీసుకున్నారు. పొలిటికల్ యాక్షన్, ఫ్యామిలీలో కూడా ఏదో అవకతవకలు ఉన్నాయంటే ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక డెసిషన్ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా డిసార్డర్ని తెచ్చిపెడుతున్నాయి కానీ ఆర్డర్ని తెచ్చిపెట్టలేదు. సో ఇదేంటంటే కంప్లీట్ యాక్షన్స్ ఎలాగా, అందుకని మనకి అంటే ఈ యాక్షన్స్ వల్ల ఇంకా డిసార్డర్ పెరిగిపోతుంది. They are fragmentary actions. అదే ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం. దే ఆర్ ఫ్రాగ్మెంటరీ అంటే ముక్కలుగా ఉన్నాయి. ఫ్రాగ్మెంటరీ యాక్షన్ ఇట్స్ నాట్ టోటల్ యాక్షన్. And naturally such action is contradictory. ఆ ఫ్రాగ్మెంటరీ యాక్షన్స్ కనుక సచ్ యాక్షన్స్ ఆర్ కాంట్రడిక్టరీ, అవి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. You are a businessman and at home you are a kindly human being. At least to be. You are You a are a businessman and at you are a kindly human being. బాహ్యంగా మన ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు, బిజినెస్ అయినా ప్రొఫెసర్ అవ్వచ్చు, మరి ఏంటైనా ఇంట్లో మాత్రం ఒక హ్యూమన్ బీయింగ్, ఒక వ్యక్తి మాత్రమే. At home you are a kindly human being. తర్వాత రాశారు at least to be. At least you pretend to. హ్యూమన్ బీయింగ్ గా అట్లీస్ట్ మీరు నటిస్తున్నారు, అయినా లేకపోయినా. లక్ష్మి వినిపించడం లేదే, మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం. అదే సిగ్నల్ ప్రాబ్లం మన ఇద్దరికి మధ్యన వచ్చింది. అట్ హోమ్ అంటే బయట బిజినెస్ మ్యాన్ అయినా ఇంట్లో మాత్రం ఆయన ఒక హ్యూమన్ బీయింగ్, లేకపోతే హ్యూమన్ బీయింగ్ గా నటిస్తారు. హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు కానీ లేకపోతే ఇది ప్రిటెండ్. ఇంత అర్థమై వినబడిందా? వినిపించి. There is contradiction and therefore there is disorder. దానివల్ల డిసార్డర్ ఉంటుంది. A mind that is in disorder possibly understand what virtue is.
ఏంటి a mind that is in disorder. in disorder cannot possibly understand what virtue is. అది ఆ కెనాట్ ఇందాక వినడం లేదు. అంటే ఎప్పుడు ఒక మనిషి ఎవరి మనసు అయితే డిసార్డర్ లో ఉందో కెనాట్ పాసిబిలీ అండర్స్టాండ్, అంటే అతనికి వర్క్యూ ఏమిటో ఇంకా తెలియదు. ఎప్పుడు కూడా ఆ డిసార్డర్ లో ఉన్న వ్యక్తికి ఆ మనసుకి వాట్ వర్క్యూ అంటే ఏంటంటే సద్గుణం ఏమిటో అక్కడ తెలియదు. ఎప్పుడు డిసార్డర్ లోనే ఉంటుంది. And nowadays, when there is permissiveness of every kind, virtue and order are denied. అంటే ప్రతి దాన్ని మనం అలో చేసుకుంటూ ఇప్పుడు ఈ వర్క్యూ ఆర్డర్ అన్నది ఎవరు ఒప్పుకోవట్లేదు అంటే వర్క్యూ అండ్ ఆర్డర్ ఆర్ డినైడ్. The religious mind must have this order. అది రిలీజియస్ మైండ్ అంటే మనం మళ్ళీ పాత మైండ్ గా ఆలోచించకూడదు. రిలీజియస్ మైండ్ అంటే మైండ్ దట్ హెస్ టోటల్ అటెన్షన్, దట్ ఈస్ ఏ మైండ్ అయితే లోపల కంటెంట్ అంతా తీసేసిందో, టోటల్ అటెన్షన్ తో ఉంటుందో, టోటల్ ఎనర్జీతో ఉంటుందో, దట్ ఈస్ ది రిలీజియస్ మైండ్. ఏ రిలీజియస్ మైండ్ must have this order, not according to a pattern or a design laid down by you or by another. అంటే రిలీజియస్ మైండ్ ఆర్డర్ ఉంటుంది. ఏ ఆర్డర్ అంటే నేను ఎవరో పెట్టే ఆర్డర్ కాదు, ఇంట్లో ఎవరో పెట్టిన ఆర్డర్ కాదు. But that order, that sense of moral rectitude comes only when you understand the disorder. డిసార్డర్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఆర్డర్ వస్తుంది. When you understand the disorder, the confusion, the mess that one lives in. మన కన్ఫ్యూజన్ ని, డిసార్డర్ ని, ఇంకా ఏంటి when you understand the disorder, confusion, The mess, MESS, mess. వినిపించడం లాస్ట్ లో సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. అదే వినిపిస్తుంది. నా మాట నీకు వినిపించడం లేదు, నీ మాట. The mess that one lives in. ఏంటి ద మెస్ దట్ వన్ లివ్స్ ఇన్ అంటే ఆ డిసార్డర్ లోనే మనకి ఆ కన్ఫ్యూజన్ లో, ఆ కాన్ఫ్లిక్ట్ లోనే, ఆ వర్క్ లేని స్థితిలోనే అది మనకి ఇన్ దట్ డిసార్డర్, ఇన్ దట్ మెస్ జీవితం అది మనకు అలవాటు అయిపోయింది అలా జీవించడం. అండ్ అది మనకి మామూలు జీవితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఇన్నర్ గా మనం ఉన్న ఇన్నర్ ఆర్డర్ ని ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు. when we observe the disorder with total attention, ఆర్డర్ వస్తుంది. మనకి కృష్ణమూర్తి గారు మనలోనే మనకి లోతులు చూపిస్తున్నారు తప్ప కొత్త సిద్ధాంతాలు తేలేదు, కొత్త విషయాలు మనకు చెప్పట్లేదు. మనమే మన లోతుల్లోకి వెళ్లకుండా జీవించేదాన్ని ఆ లోతుల్లో చూపిస్తున్నారు. మనం వాటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేసేస్తున్నాం అనేసి. సోకాల్ కంట్రోల్, కన్ఫర్మేషన్ ఉన్నది డిసిప్లిన్ కాదని చెప్తున్నారు. ఆ డిసిప్లిన్ అన్న వర్డ్ ఇప్పుడు మనం ఎలా అయితే అవే ఇండివిజువల్ అని కానీ మనం అలా చెప్పి ఎంత బాగా చెప్పారు. ఇండివిజువల్ అంటే వ్యక్తి ఎవరు కూడా దాని ఒరిజినల్ మీనింగ్ దట్ కెనాట్ బి డివైడెడ్. యాక్చువల్ గా మనం అందరం డివైడ్ అయ్యలేం, కానీ మనం డివైడ్ అవుతున్నాం. అందుకోసం మనకు కాన్ఫ్లిక్ట్ మొదలైంది. పరభావం ఉన్నది, వాళ్ళు పరులు నేను వేరు, ఈ భావం ఎప్పుడైతే వచ్చిందో మనలో అశాంతి, సంఘర్షణ అన్ని మొదలయ్యాయి. సో అదే విధంగా డిసిప్లిన్ అనే పదానికి నేర్చుకోవడం అని అర్థం కాదు. సో అటువంటివి మనం ఏం చేస్తున్నాం, దాన్ని కన్ఫర్మ్ చేసి ఇమిటేట్ చేసి ఎన్నో చేస్తాయి. అది కాదు. అటువంటి లెర్నింగ్ మైండ్కి ఎప్పుడు కూడా అన్ని కూడా ఆర్డర్ ఉంటుంది. అంటే ఆ ఇన్నర్ డిసిప్లిన్ ఎప్పుడైతే ఉంటుందో
లెర్నింగ్ అన్నది అందులోనేమో ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమలో అటాచ్మెంట్ ఉండదు. అంటే అలాగే మన రిలీజియస్ మైండ్ అనేది కూడా ఆయన ఏం చెప్పారంటే, ఏ మైండ్ దట్ ఈస్ విత్ టోటల్ అటెన్షన్ వితౌట్ ఎనీ థాట్ వితౌట్ ఎనీ కంటెంట్, లోపల కంటెంట్ అంతా తీసిస్తే ఉన్నదే రిలీజియస్ మైండ్ అనేది. ఇవన్నీ ఏ కండిషనింగ్ లేకుండా ఉన్న మనసు, అది ఎప్పుడు అటువంటి మనసే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలదు. లోపల కంటెంట్ ఉన్న మనసు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లో ఉంటుంది, అది అబ్జర్వ్ చేయలేదు. మనందరం కూడా ఇక్కడికి అక్కడికి ఎందుకు వెళ్తూ ఉంటాం అంటే సెక్యూరిటీ కావాలి, బాహ్యంగా అంతర్గతంగా మనం ఇతరి మీద ఆధారపడతాం. కానీ ఇక్కడ అలోన్ గా ఉండమంటున్నారు. మోస్ట్ అంటే ఇక్కడ ఇది ఐసోలేటెడ్ కాదు. ఐసోలేషన్ అంటే ఏంటి, ఇది ఇతరుల నుంచి నేను గోడ కట్టుకుని నేను వేరుగా ఉన్నానని ఐసోలేషన్, అలాంటిది కాదు. అలోన్నెస్ ఇస్ ఆఫ్ ద మైండ్, అది మనసుకు సంబంధించి. అంటే ఐసోలేషన్ అనేది కూడా మనసుకు సంబంధించింది. అలోన్ ఇప్పుడు ఐసోలేట్ అంటే బాహ్యంగా బయటగా వేరుగా ఉండడం. కానీ ఇక్కడ మనం ఆయన చెప్పేది ఏంటంటే అది మానసిక స్థితి. అది అందులో ఏ రిలేషన్షిప్ కూడా అక్కడ ఉండదు. ఆ మనస్సు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడదు, ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ ఉండదు. అలా ఉండేది అలోన్నెస్. అప్పుడు లవ్ అనేది ఉంటుంది. లవ్ అనగానే మనం ఏంటంటే మనకున్న అలవాటు అంటే దాన్ని కూడా ఆయన డీప్ గా చూపించారు. లవ్ ఇస్ నాట్ అటాచ్మెంట్, పాజిటివ్నెస్ లేదు లవ్ లోని, భయం ఉండదు, ఎనీ సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. అంటే అలా లోపలికి ఎంత లోపలికి మనం వెళ్ళగలిగితే ఉంటే అక్కడ ఒక డిసిప్లిన్ అనేది మొదలవుతుంది. ఆ డిసిప్లిన్ అనగానే ఏంటంటే ఇక్కడ మనం అనుకున్నది కాదని మళ్ళీ చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క పదానికి మనం ఎన్నెన్నో అర్థాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం, అదే భావనలో చూస్తాం. అది కాదు, అసలైన పదం ఏంటంటే టు లర్న్. అసలు ఎందుకు మనకి ఎవరైనా కంట్రోల్, మనకి భయం ఎందుకు ఉండాలి మనం చూడడం కూడా, ఆ చూడడంలోనే చాలా విషయాలు తెలుస్తాయి. అప్పుడే అటువంటి లెర్నింగ్ లోంచి మనకు ఒక ఆర్డర్ వస్తుంది. అయితే అటువంటి మనస్సుతో డిసార్డర్ ని చూసినప్పుడు ఉండేది ఆర్డర్ ఆటోమేటిక్ గా పోతుంది. మనలో చాలా మంది ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. అంటే ఈ డిసార్డర్లీ లైఫ్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మెకానికల్ లైఫ్ ఉంటుంది. అది సహజమని మనం అక్కడ అంటే అలాంటి ఉన్న లైఫ్ లో వర్చ్యూ అంటే సద్గుణం ఉండదు. అక్కడే వస్తుంది, అది ఉద్భవిస్తుంది అంతర్గతంగా వచ్చు. అంటే కన్ఫ్యూజ్ ఇరిటేట్ చేసే మైండ్ లో వర్చ్యూ ఎప్పుడు కూడా ఉండదు, ఆర్డర్ ఉండదు. కాన్ఫ్లిక్ట్ లో ఉన్న మనసుకి ఎప్పుడు డిసార్డరే ఉంటుంది, ఆర్డర్ ఉండదు. మనం ఎన్నో సోషల్ మొరాలిటీ అని పాటించింది కానీ అందులో ఎన్నో విషయాలు ఇమ్మోరల్ గా ఉంటాయి. అది అందరూ గౌరవించినప్పటికీ కూడా అది ఇమ్మోరల్. అందుకని మనం ఏంటంటే ఈ ఆర్డర్ మనకి చాలా అవసరం జీవితంలో, బాగా అంటే సోషల్ యాక్సిడెంట్ అవసరం. మనం ఏది కూడా ఫ్రాగ్మెంటెడ్ గానే చేస్తున్నాం కానీ సోషల్ గా చేయట్లేదు. అందువల్ల మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తున్నాయి. అందుకని మనసు ఏదైతే డిసార్డర్ ఉంటుందో అది మాత్రం అంటే ఆ డిసార్డర్ వల్ల ఆ మనసు ఎప్పుడు కూడా అంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా సంఘర్షణ, శాంతి రహితంగా కంప్లీట్ యాక్షన్ అనేది అక్కడ ఉండదు, ఫ్రాగ్మెంటెడ్ యాక్షన్ ఉంటుంది. ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే అంటే ఎక్కడైతే ఆర్డర్ ఉంటుందో అక్కడే వర్క్ ఉంటుంది, అంటే సద్గుణం అక్కడే వస్తుంది. ఇది అంతర్గతంగా అనుభూతి చెంది మీరు గ్రహించండి చెప్తున్నారు. ఇది నేను చెప్పేనే మీరు వినక్కర్లేదు, అంటే ఆమోదించి అక్కర్లేదు. ఈ యుఎస్ఎల్ మీ అంతటి మీరుగా చూడండి అని చెప్తున్నారు. అంటే మనకి యాక్చువల్గా అసలు ఏ కొత్త విధానాలు తెచ్చుకొని పెట్టట్లేదు ఎక్కడా కూడా. ఇంతకు ముందు కూడా మనం అదే చూసాం. మనస్సుకి కొన్ని మనకి అలవాటు అయిపోయాయి, అది మన సర్వస్వాన్ని జీవించేస్తున్నాం. మన కోసం మనకు ఇమేజ్ ఉంటుందని ఇవన్నీ నిజమే కదా, మన ఊహాత్మక జీవిస్తున్నాం, రియాలిటీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం.
అయితే ఈ రోజు మనకి చెప్పింది ఏంటంటే ఈ అలాంటి రిలేషన్షిప్ ఉండదు. అంటే లవ్ ఉన్నప్పుడు అది సహజంగా ఉంటుంది, అంతేకాని అసహజత్వం అనేది ఉండదు, ఇమేజ్ ఉండదు. అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా? ఎప్పుడైనా అర్థం కాలేదా? అర్థమైంది. మనం లైఫ్ ని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. ఆ కన్ఫ్యూజన్ కి, ఆ డిసార్డర్ కి, కాన్ఫ్లిక్ట్ కి, అటువంటి సపరేషన్ కి, కంపారిజన్ కి, అంటే కాంపిటీషన్ లైఫ్ ఇవే మనం యాక్సెప్ట్ చేస్తాం. అందుకే ఆయన ఇన్నర్ రివల్యూషన్ రావాలంటారు. ఆంతరంగా నేను ఎందుకు మారట్లేదు, అందుకే మనిషిని మనిషి కలుపుకునే స్థితి వచ్చిందని చెప్తున్నాను. అంటే హృదయంలో ప్రేమ లేదు, ఇమేజెస్ ఉంటున్నాయి, అండ్ దెర్ ఇస్ నో లవ్. మనకి ఎంత స్టిక్ అయినా వెళ్ళిపోతారు. సహజ కారణం అనేది లేదు. ఒక వ్యక్తి స్పిరిచువల్ గా ఎంత హై అయినా ఇన్సైడ్ ఏమి ఉండట్లేదు. అవసరమైతే ఎంత కఠినానికైనా పాల్పడుతున్నారు. ఏంటి రియల్ లవ్ అన్న స్థితి అక్కడ రాలేదు. ఓకే, ఎవరికైనా అనుభవం ఉంటే అడగండి, చెప్పండి. నారాయణ గారు ఉన్నారు? రాలేదు అయ్యారు. అనిల్ కుమార్ గారు ఇచ్చారా? పవన్ కుమార్ గారు నమస్తే మేడం. చెప్పండి. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. వాయిస్ క్లారిటీ లేదు. పర్వాలేదు, కొంచెం వినిపిస్తుంది. అంటే ఇప్పుడు అన్ని కండిషనల్ గా ఒక ఒంటరితనాన్ని గురించి చెప్పారు కదా మేడం. అయితే ఒంటరితనంలో మనిషి సంఘటిగా బతకడం అలవాటు అయినప్పుడు ఒంటరితనంలో ఆనందం ఎలా దొరుకుతుంది మేడం? ఇక్కడ అంటే మానసికంగా కూడా చూడండి, మనం ఒంటరితనంతోనే ఉంటున్నాం. మన చుట్టూ గోడ నిర్మించుకుంటాం. అలాంటిది కాదు, మనం బయటకు అందరితో కలిసిన్నా ఒంటరిగా ఉంటున్నాం, అది గమనించాలి. ఆ గోడ నిర్మించుకోవడం వల్ల వేరే వాళ్ళు పరాయి వాళ్ళు ఆ భావన వచ్చేస్తారు. అలా చెప్పట్లేదు, అది ఆ రకమైన ఒంటరితనం కాదు. అది చెప్పారు కదా, డిఫరెన్స్ బిట్వీన్ ఐసోలేషన్ అండ్ లోన్లీనెస్. ఐసోలేషన్ అంటే అది అంతర్గతంగా ఇప్పుడు మనం ఏదైనా ఆలోచిస్తాం అనుకోండి, నాలో నాకు ఏం అనిపిస్తుంది అన్నట్టుగా మనం చూడం, సామూహికమైన ఆలోచనలు అక్కడ కలిగిపోయి చూస్తున్నాం. అది అలాంటిది కాదు. అందుకని అది మెంటల్ స్టేట్. అర్థమైనా? అలాంటి ఒంటరితనం చెప్పలేదు, అది చెప్పారు కూడా కదా, నాట్ దట్ టైప్ ఆఫ్ మెంటల్ స్టేట్. అంటే మనకు తెలియట్లేదు కానీ మన ఆలోచనలు అన్నీ కూడా సమూహానికి చెందినట్టే ఉంటాయి.
ఏ సమూహంలో ఉంటే ఆ సమూహంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాయి. అలాంటి వాళ్ళు వేరు నేను వేరు అనుకోవడం వల్ల కూడా ఎప్పుడు అదే అనిపిస్తుంది. ఆ సెపరేషన్ మన మనసులో ఉన్నప్పుడు వెంట్రుకలు వస్తాయి. ఓకే ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఇంకా ఎవరైనా నమస్తే మేడం గారు. నమస్తే అండి. చెప్పండి ప్రభు గారు. వినబడుతుందా అండి? క్లియర్ గా ఉంది. అదేనండి, ఇవాళ అర్థమైంది. అంటే ఆర్డర్లోని ఉండడం అనేటువంటిది రావాలి. తర్వాత ఏంటంటే ఈ డిసిప్లిన్లోనే లెర్నింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే నాకేమీ తెలియదు అన్న దాని గురించి స్టార్ట్ చేస్తే అంతా కూడా నేర్చుకోవచ్చండి. ఈ ఆర్డర్ అనేటువంటిది ఎలా ఉంటున్నది అంటే తెలీదు అనేటువంటి మైండ్ని పెట్టి కంటెంట్ అంతా కూడా ఖాళీ చేసుకుంటూ ఉంటే ఈ లెర్నింగ్ బాగా వస్తుందండి. తర్వాత ఏంటంటే ఈ కన్ఫ్యూజన్లోని కాన్ఫ్లిక్ట్లోని అంతా కూడా ఉండడం వల్ల డిజార్డర్ అనేటువంటిది ఏర్పడుతుందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు దీన్ని ఆర్డర్లోకి రావాలి అంటే అలోన్గా ఉండాలి. ఎప్పుడైతే అలోన్గా ఉంటూ నేను అనేటువంటి భావన అంతా కూడా తీసిస్తూ ఉంటేనే అప్పుడు నిజమైనటువంటి రియాలిటీ అనేటువంటిది తెలుస్తుంది. తర్వాత అసలైనటువంటి సహజమైనటువంటి ప్రేమ అనేటువంటిది కూడా ఉద్భవిస్తుందండి. అంటే అప్పుడు ఎలాంటి అటాచ్మెంట్స్ కూడా ఉండకూడదు. అసూయ రాగద్వేషాలు అవి కూడా ఎప్పుడైతే ఉండవో అప్పుడే అసలైనటువంటి ప్రేమతత్వం అనేటువంటిది వస్తుందండి. ఆ విషయం బాగా అర్థమైంది. ఆ భయాలు అనేటువంటివి ఏమీ కూడా ఉండకూడదండి. ఈ టోటల్ అటెన్షన్ తోటి టోటల్ ఎనర్జీ తోటి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ రిలీజియస్ మైండ్ అనేటువంటిది, అదే రిలీజియస్ మైండ్ అంటే అదేనండి. అంటే అప్పుడు లవ్ అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది ఉంటుంది. పరాయి భావం అనేటువంటిది కూడా లేకుండా ఉంటుంది అన్న విషయం బాగా అర్థమైందండి. ఇప్పటివరకు ఏంటంటే ఇన్నర్గా చూడడం వల్ల ఏంటంటే ఆర్డర్ అనేటువంటిది కూడా రావట్లేదని చెప్పేసి అన్నారు. అంటే ఇన్నర్గా చూసుకోవడం రాలేక అందులోనే బయటికి రాలేక ఉండిపోవడం వల్ల ఇన్నర్గా చూసుకోవడం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అవి కూడా రాకుండా ఉండి తర్వాత ఈ టోటల్ అటెన్షన్ అంతా కూడా పెడితే కనుక అప్పుడు రియాలిటీ అనేటువంటిది సంభవిస్తుందనే విషయం బాగా అర్థమవుతుందండి. ఎప్పుడు కూడా అంటే దేన్నైనా సరే ఈ ఫ్రాగ్మెంటల్ మైండ్ తోటి విభజించి చూడడం వల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని అలా చూడడం వల్ల నేను వేరు వాళ్ళు వేరు అనేటువంటి భావాలు ఏర్పడుతున్నాయండి. అలా కాకుండా ఉన్నదంతా ఒకటే, అందరూ ఒకటే అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అందరూ ఒకటే అన్న స్థితిలోకి ఎప్పుడైతే చూడగలిగి ఉంటామో అప్పుడు పరిమితంగా ఉన్నదాన్ని అపరిమితంగా చేసుకుంటూ ఉంటే అంతా కూడా పరమాత్మ తత్వాన్ని అంతా అప్పుడు అర్థమవుతుంది అనేటువంటి విషయం బాగా ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతుందండి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. హలో, ఏది విడగొడు వాళ్ళు పరాయిగా ఉన్నారు, వీళ్ళు భిన్నంగా ఉన్నారని ఎవరు అదే విడగొడుతున్నారు? ఎప్పుడైతే అంటే ఈ పరాయి భావం అనేటువంటిది ఎప్పుడైతే మాలో ఎప్పుడైతే పోతుందో అంతా ఉన్నదంతా ఒకటే. ఇలా మనలో విడగొట్టేది ఎవరు? అదే ఏది మా మనస్సు అండి. ఈ మనస్సు అనేటువంటిది
మనసు అంతేనా విడగొడుతుంది. అండి? ఆ, అవును. సో ఆలోచన అదేండి, విడగొడుతుంది. ఆలోచనలు విడగొడతాయండి. సో ఏంటంటే ఆలోచనలు అన్నింటినీ కూడా డిటాచ్మెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏంటంటే కంటెంట్ అంతా కూడా ఖాళీ చేసుకుంటూ ఉండి డిసిప్లైన్లో నుంచి ఈ లెర్నింగ్ అనేటువంటిది నాకేమీ తెలీదు అని చెప్పి దాని గురించి తెలుసుకుంటూ ఉంటేనే ఇంకా ఏ విషయమైనా కూడా తెలుస్తుంది అనేటువంటి విషయం బాగా అవగాహనలోకి వస్తున్నదండి. ఓకే. ఇంకోటి ఏంటంటే డిసార్డర్ ని చూడడం వల్ల ఆర్డర్ వస్తుందండి. డిసార్డర్ ని ఎంతో గమనిస్తే ఆర్డర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే అండి, ఓకే, బాగానే చెప్పేది, సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? ధన్యవాదాలండి. ఓకే. అంటే ఆయన మనం చూడని యాంగిల్స్ ఒకసారి మన లైఫ్ లో ఉన్నవే మనకు చూపిస్తున్నారు. అంతే కదా, కొత్త సిద్ధాంతాలు ఏవి తెచ్చిపెట్టి లేదు. మనం ఎన్నాళ్ళు అవునండి. గమనించకుండా టోటల్ అటెన్షన్ తో ఉండకపోవడం అలవాటు అయిపోయింది మన కాన్ఫ్లిక్ట్ లో. అందుకని మనం అవును మేడం. ఫ్రాగ్మెంటెడ్ మనం ఏదో నా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పరగానే చూస్తాం మనకు తెలియకుండా. అవునండి. సో మనకి ఇన్ డెప్త్ థింకింగ్ వస్తుంది, దీనివల్ల డెప్త్ లోకి వెళ్తున్నాం. సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్న మనం డెప్త్ లోకి చూసుకుని రియాలిటీ చూడగలుగుతున్నాం. అవన్నీ మనం ఎక్కడో ఉంది మన అశాంతి అనుకుంటాం, ఇన్సైడే ఎవ్రీథింగ్. తర్వాత ప్రతి లైఫ్ సిచ్యుయేషన్ లోని అనంతత్వాన్ని తీసుకెళ్తున్నారు. ప్రతి టాపిక్ నుంచి ఫైనాలిటీ ఇస్ అనంతత్వం. తర్వాత నిన్న రాత్రి చెప్పిన విషయం కూడా చాలా బాగున్నదండి. నిన్న రాత్రి అదే సమర్థ రామదాస్ గారు ఎలా ఉండాలి ఆ విషయం. ఆ విషయం చెప్పానంటే యువతలేమో కృష్ణమూర్తి గారు, అవతలేమో సమర్థ రామదాసు. అందువల్ల అనిపించింది మీ అందరూ ఏంటి ఇలాగా పొద్దున్నేమో ఇది చెప్తే రాత్రి రామదాసు ఇలా చెప్తున్నారంటే అది చెప్పాల్సిన అవసరం పడింది. అంటే అది ఇదేమో ఆయన మనకి ఏం చేస్తున్నారు, ఇన్డెప్త్ థింకింగ్ అని మనకి అలవాటు చేస్తున్నారు కృష్ణమూర్తి గారు. అంతేగాని నమ్మని స్థితికి కానీ మనం తీసుకెళ్ళలేదు. ఆయనకే ఎన్నో అంతర్గత అనుభవాలు, ప్రతిదీ ఆయన మాటల్లో మనం వాడే ట్రెడిషనల్ పదాలు ఉంటాయి. ఆయన ఏ శాస్త్రాలు చదవగా చెప్పారు. అయితే అందుకే నిన్న అది ఎందుకో అనిపించింది, అందరూ అలా అనుకోవచ్చు కదా. మళ్ళీ రామదాస్ ఏదో బాగా లేదు కొన్ని అంటే ఆ పుస్తకం బుద్ధుడు గారు చెప్పారు, ఇంకా చాలా మంది తెలుసు. సిద్ది బాబా గారు ఆ పుస్తకం రికమెండ్ చేశారు చదవమని. అంటే ఎంత వాల్యుబుల్ బుక్ కదా. అటువంటి పుస్తకాన్ని ఏదో వాళ్ళు కొన్ని చోట్ల డిస్క్రిప్షన్ అలా ఉన్నంత మాత్రంలో రామదాసు సామాన్యుడు కాదు. అందువల్ల ఆయన కోసం మనకి తెలిస్తే ఆయన వాక్యాలు ఇంకా జాగ్రత్తగా వింటామని. అయితే ఇప్పుడు ఈ రెండింటికి సమన్వయం కోసం నేను చెప్పాను. ఓకే, మళ్ళీ అంటే కొంతమంది కృష్ణమూర్తి గారిని ఇటు ఇది లేకుండా అటు అది లేకుండా రెండింటికి డ్రైవర్ అవ్వకూడదు, జాగ్రత్తగా గమనించాలి. టోటల్ అటెన్షన్ తో ఉండడం అన్నది జీవితానికి అవసరం, ఎవరికైనా అవసరం. ఆ అటెన్షన్ లేకే మనం అన్ని రకాల బాధ్యతలు తెచ్చుకుంటున్నాం అనేది ఒకటి ఆయన మనకు చూపించారు, మనస్సు యొక్క పరిమితత్వం. అది ఆ టైంకే వస్తుందండి, ఇంకోసారి చెప్పమంటే అది అలా రాదు. మేడం అన్నారు కానీ అది రాదు. చాలా బాగుంది. నేను రాత్రే చెప్దాం, ఇంకా రాత్రి 10 అయిపోయిందని చెప్పేసి ఇంకా ఊరుకున్నామండి. చాలా బాగుంది. అదే అండి.
మళ్ళీ ఇంకొకసారి మార్నింగ్ మీతో చెప్దాం అనేసి ఉదయం చెప్దాం అనేసి ఊరుకున్నాను. బాగుంది. ఏంటంటే అది నా రియాలిటీ, నా జీవితం అది. అదే ఆ, అంటే మనకి ఆయన అన్నట్టుగా ఏ గురువు లేకపోయినా లోపల నుంచి అన్ని వస్తాయి. మనం కానీ వినగలుగుతూ. నేను ఎందుకన్నానంటే అక్కడేమో 2-3 వింటున్నారు కదా, ఎక్కువ మంది లేరు. తర్వాత మీ జీవితం ఎంతో మంది. నాకు నిన్న వచ్చింది అసలు, అది ఎప్పుడు అంతే. నాకు ఏ లెక్చర్ మళ్ళీ అదేలేండి. ఒక అకేషన్ ఏదన్నా వస్తుంది, ఒక అకేషన్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పండి కూడా తెలుసుకుంటారని. గారు బుద్ధుడు గారు వీళ్ళందరూ రావట్లేదు. అంటే రాదు, అంటే వాళ్ళకి సిగ్నల్ రాదు, లేకపోతే కుదరదు మరి. కానీ అది నేను ఎందుకు మీకు చెప్పానంటే, ఇప్పుడు చాలా మంది చూడండి, ఈ మార్గం అంటే ఇది ఇంకా ఇది రైతు కదా, అయితే ఇంకా భక్తి అంటే భక్తి అంటే మనం శుష్కమైనది నాయనార్ల భక్తి నేర్చుకోవాలి, లేదా నారద భక్తి సూత్రాల్లో భక్తి మనకు ముఖ్యం. అంతేగాని ఈ బయటనున్న ఈ డెకరేషన్లు ఇవా, హృదయ భావన వదిలేసి అది ముఖ్యం. అది ఉంటే భగవంతుడు తప్పకుండా వస్తాడని అది నేను చెప్పాను. ఏ రూపమైనా ఎత్తి వస్తారు. ఆయనకి వ్యక్తావ్యక్త స్వరూపుడు. ఆయన రూపంతో రాగలడు, అవ్యక్తంగా ఉండగలడు. ఆ కెపాసిటీ ఉంది. సో మన హృదయంలో ఉన్న భక్తిని బట్టి అన్ని జరుగుతాయి. అయితే ఈ భక్తికి కృష్ణమూర్తి గారు చెప్పే దానికి చాలా సంబంధం ఉంది. ఎప్పుడైతే ఆయన నారద భక్తి సూత్రాల్లో ఏం చెప్పారు, భక్తుడు వైరాగ్యంతో ఉండాలి, ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలి, అన్ని రకాలు అతను చెప్పారు. భక్తుడు ఇవన్నీ ఉండాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? భక్తుడు అంటే ఇన్ని పువ్వులు తెచ్చేసి వాళ్ళ కర్పూరం తెచ్చేసి విగ్రహాలు పెట్టి పూజ చేయడం అని ఉంది. కానీ అది ఎక్కడా లేదు. అసలు నాయనార్లు భక్తితో చేసినప్పుడు ఆ ఒక సింబల్ గా పెట్టుకున్నాక ఆఖరి సింబల్స్ మిగిలి భక్తి పోయింది మనకి. అందుకని ఈ రెండింటికి సమన్వయం కోసం నేను చెప్పాల్సి, అంటే ఎందుకు అదేం డిఫరెంట్ కాదు అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఇంకా ఎటైనా కూడా వెళ్ళిపోకుండా మనుషులు ఇంకా కఠినాత్ములైపోయి పర్వర్టెడ్ అయిపోయి అడ్డదిడ్డంగా జీవించకుండా, అలాంటివి అన్ని రామదాసు ఉన్న సమయంలో అటువంటి బోధ అవసరం పడింది. ఇప్పటికీ మనకు అవసరమే అది. ఎందుకంటే ఇప్పటికీ మనుషులు అలాగనే ఉన్నారు చాలా వరకు. సో అది అందుకని నేను ఎందుకంటే ఇలాంటి చెప్పవలసి వచ్చింది. మనమేమో ఎటు కాకుండా ఆఖరికి మనం ఇన్సైడ్ ఎప్పుడు చూసుకోం, ఎంత కఠినాత్ములుగా జీవిస్తున్నాం, కేర్లెస్ గా ఉంటాం, అదే లైఫ్ అని తీసుకుంటున్నాం. తర్వాత అవుట్ సైడ్ షోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఇమేజ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ రియల్లీ ఆనెస్ట్లీ మన హృదయంలో ఉండట్లేదు. ఇవన్నీ చాలా ఎక్కువ. వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి ఎంత ఆనెస్ట్ గా ఉంటే ఆయన అంత భక్తిగా వెళ్ళగలరు. మనకి అవుట్ సైడ్ వాళ్ళు అందరూ అనుకోవడం ముఖ్యం, కానీ రియల్ గా మనం అలా అవడం ముఖ్యం అనుకోకపోవడం బట్టి ఇమేజ్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే మన లైఫ్ లో అలా షో వర్క్ తయారు, వ్యానిటీస్ అయితే. అంటే వ్యానిటీ అంటే బయట చూపెట్టే జీవితం, గొప్పలు చెప్పుకునే జీవితం అయిపోయింది. ఎందుకంటే మనకి గొప్పలు ఎందుకు చెప్పుకోవాలి, మనకు నిజంగా గొప్ప లేదు లోపల. మనదైనటువంటి మన తత్వాన్ని మనం ఎప్పుడు చూసుకోకుండా ఉండబట్టి నాకేం చెప్పుకోవాలి, ఎందుకంటే నాలో డొల్లే ఉందనేది, నాకు ఏది లేదనేది మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు ఇన్డెప్త్ గా వెళ్ళాం, వీఆర్ లివింగ్ ఓన్లీ ఇన్ థాట్ రేంజ్. ఆ థాట్ రేంజ్ లో వెళ్తే ఎప్పుడు ఇబ్బందులే, థాటే విడదీస్తుంది. నువ్వు వేరుగా ఉన్నావు, వాళ్ళని అణిచి వాళ్ళకంటే ఎక్కువగా ఉండు, వాళ్ళకంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టుకో, ఇవన్నీ చెప్తుంది. అది మనకి ఎంత ఉపకారం చేశారు చెప్పండి? థాట్ రేంజ్ లో ఉండడం వల్ల వీఆర్ లూసింగ్ ఏ లాట్. థాట్ ఒక్కడికే, కొన్నిటికే అవసరం, అన్నింటికీ థాట్ అక్కర్లేదు అనే ఒక ఉపకారం మనకి కృష్ణమూర్తి గారి నుంచి వచ్చింది. అది మన హిందూ దీంట్లో అంటే మనం చదివిన భక్తిలో కూడా ఆలోచనకు అతీతమైనది అనే చెప్తున్నారు. ఆలోచనతో అక్కడ పట్టుకోలేము. వాళ్ళు రైట్ చెప్పారా రాంగ్ చెప్పారా కాదు, మనం ఒక్కటైనా అసలు దాన్ని జీవితంలో ఆచరిస్తే
అందుకే కంపారిజన్ లో మెలిగిపోతున్నాం. వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ టు అవర్ లైఫ్. మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. మనం షాలోగా జీవిస్తున్నామని కూడా మనకు తెలియదు. మనం లోతు లేకుండానే జీవించేస్తున్నామని మనకు తెలియదు. అవునా? ఇదే లోతు అనుకుంటాం. ఈ సంఘర్షణలు జీవితంలో నిరంతరం సంఘర్షణ అశాంతిగా ఉండడమే జీవితం అని యాక్సెప్ట్ చేసేస్తున్నాం. హార్మోనియస్ లైఫ్ అన్న దాన్ని మనం ఎప్పుడు డ్రీమ్ చేయట్లేదు. హార్మోని అంటే ఇక్కడ అక్కడ పొలిటికల్ పార్టీ తెచ్చే హార్మోనియే కానీ ఇంటర్నల్ హార్మోనియస్ లైఫ్ అనేది మనం ఆలోచించటం లేదు. నా పిల్లలు నేను చెప్పినట్టు వింటే, నా పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేసేస్తే, నా భర్త ఉద్యోగం చేసి నేను ఉద్యోగం చేస్తే ఇదేనా నేను హ్యాపీగా ఉంటానా? ఉండదు. ఆ విషయం మనకు తెలియదు. టైం లేకపోవడం ఉంటుంది. రాత్రి 15 minutes టైం ఉన్నారు, ఎవరు ఇంటరాక్ట్ అవ్వట్లేదని ఆపేస్తున్నాం మనం. అందుకే 40కే ఆపేస్తున్నాం కదా. మరో 20 నిమిషాలు ఇంటరాక్ట్ అవ్వడానికే టైము. 9:40కి ఆపేస్తున్నాం. అప్ టు 10 మనకి ఉంది టైం. ఓకే. ఇప్పుడు ఎవరైనా నారాయణ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. హలో, నారాయణ గారు ఉన్నారా? వెళ్ళారా? నారాయణ గారు అయితే మరి కనిపించట్లా, లేరు అనుకుంటా. వినిపిస్తున్నాయా నా మాటలు? ఇప్పుడే మేడం, ఇప్పుడే వచ్చింది. వినిపిస్తున్నాయి అనే వర్డే వినిపించింది. అంతకుముందే అయ్యో, ఇంతసేపు వినపడలేదా? లేదు, ఇప్పుడు వినిపిస్తున్నాయి అనే వర్డ్ వినిపించింది అంతే. ఎంతసేపు వినబడటం లేదు? చాలా, ఒక 2 minutes
ఎంతసేపు వినబట్టం లేదు. నారాయణ గారు ఉన్నారా అన్నారు, ఇక తర్వాత వినిపించలా. అయితే నేను అప్పుడు ఏం చెప్పలే కానీ అయితే ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? నారాయణ గారు లేరా? శాంతి గారు మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్తే, నేను శాంతి శ్రీనమ్మా. చాలా బాగుందమ్మా. రాత్రి దాసబోధ కూడా నాకు సిగ్నల్ ఫాల్ట్ ఉంది బాగా, దాంతో లాస్ట్ లో మీరు చెప్పిన విషయం చాలా బాగా చెప్పారమ్మా. కృష్ణమూర్తి గారి తత్వం గురించి, అటు ఆయన రామదాస్ గారు చెప్పింది, రెండుటిని ఎలా జీవితానికి అన్వయం చేసుకోవాలి అని చెప్పేసి చాలా బాగా చెప్పారమ్మా. అది మళ్ళీ నిజంగా ఇప్పుడు అందరూ కోరిక మేరకు మళ్ళీ ఎప్పుడో మీకు ఆ సందర్భానుసారం ఒకసారి మళ్ళీ వివరిస్తే చాలా సంతోషం. కృష్ణమూర్తి గారేమో నేను అనేది మర్చిపోయి అసలు నేను అంటే ఏంటి, అసలు ఈ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు ఏంటి, ఎలా బ్రతకాలి అనేది ఇంటర్నల్ గా ప్రతి విషయాన్ని చాలా, అంటే ఒక శాస్త్రం, హ్యూమన్ యొక్క సైన్స్ గురించి మనకి ఈ ఈ ప్రకృతిలో ఎలా నడుస్తున్నాడు అనేది ఆయన చెప్పారు. అలా ఈ రామదాస్ గారేమో నేను అనేది నువ్వు మర్చిపోలేనప్పుడు ఎలా బ్రతకాలి, ఏ తత్వంలోకి మీరు ఉండాలి అనేది, ఆధ్యాత్మిక తత్వం అనేది, ఆ ప్రేమ, ఇవన్నీ తెలుసుకుని ఒక మంచి మనిషిగా బ్రతకాలి అని చెప్పేసి మనం రామదాస్ గారి ఈ చక్కటి దాసబోధలో మనం విన్నామమ్మా. చాలా బాగున్నాయి రెండు కూడా. ఈ రోజు విషయం కూడా డిసిప్లిను, ఐసోలేషను, లోన్లీనెస్, డిస్క్రిమినేషను, ఇవన్నీ వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ పదాలే వాడారు కానీ అర్థమైంది అంత బాగా. అంటే ఈ వర్డ్స్ ఎప్పుడు మనం తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ పదాలనే ఎక్కువ వాడుతున్నాము. అలా ఈ పదాల గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ఈ అంతా ఈరోజు చెప్పింది చాలా బాగా అర్థమైంది. అంతే, మా జీవితంలో అది బాగుంది. డిసిప్లిన్ అనేది, లెర్నింగ్ అనే విషయం చాలా బాగుందమ్మా. అది కొత్త విషయం అనిపించింది నాకు. మనం తర్వాత ఒక ఏంది అంటే ఆర్డర్ లేని దాన్ని ఆర్డర్ లో చూడటం ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నది కూడా చాలా చక్కగా చెప్పారమ్మా. అంత బాగా అర్థమైంది తల్లి, చాలా బాగుంది. మంచి విషయాలు మాకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నారు. సంతోషం అమ్మా. అంటే ప్రతి మాటని కూడా జీవితానికి మనం అన్వయించుకుని కొంతలో కొంతైనా మనం ముందుకు నడిపించడానికి చాలా ఉపయోగపడుతుందమ్మా. అంటే ఒక పని చేసేటప్పుడు ఈ విషయం మనకి గుర్తొచ్చి ఆ విషయం మన మనసులో ఉంటుందన్నమాట. ఉండి మనం ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి అనేది ఒక చేంజ్ అయితే బాడీలో వచ్చిందమ్మా, మనిషిలో ఆలోచనలో వచ్చింది. అనవసరమైన ఆలోచనలు మానేసి ఎంతసేపు ఆ ఆలోచనలు తీసేసిన తత్వానికి మనం వెళ్ళాలి అన్నది ఓ పాయింట్ నేను బాగా అర్థం చేసుకున్నానమ్మా. చాలా బాగుందమ్మా తల్లి. మాకు చాలా అదృష్టం అనిపించింది ఇంత మంచి మాటలు వింటాము ఈ జీవితానికి. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. సంతోషం అండి. వాళ్ళ పవన్ గారు రాలేదా? పవన్ కుమార్ గారు బుద్ధుడు గారు మాట్లాడతారా? అనురాధ గారు నమస్తే అమ్మా. నమస్తే. చాలా రోజుల తర్వాత వచ్చానమ్మా. ఈ రోజు ఒక 4-5 days నుంచి రావట్లేదు క్లాస్ కి. సిగ్నల్ సరిగా ఉండక రావట్లేదు మేడం. ఈ రోజు డేటా ఆన్ చేసుకొని విన్నాను. బాగుందమ్మా క్లాస్, చాలా బాగుంది. అంటే అన్నిట్లో ఒకటే అర్థమవుతుందమ్మా, నేను అనేది వదిలేస్తే అంత హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొకటి ఆలోచనలు తగ్గించుకోవడం, నేను అనేది, ఇవి రెండే నాకు బాగా అర్థమైందమ్మా. నేను అనేది ఆలోచనతో తయారైంది. అవును, ఆలోచిస్తేనే నేను వచ్చింది, ఆలోచనలో నుండి వచ్చిందే నేను. ఏ ఆలోచన లేకుండా ఉండగలిగితే ప్రశాంత చిత్తంతో ఉండొచ్చు. ప్రపంచ వ్యవహారాలకు ఆలోచన వాడాలి. అవును.
గత అనుభవం కూడా ఒకటి బాగుందమ్మా. గతంలో ఉంటూ మనము గత ఆలోచనలలోనే ఉండిపోతూ వర్తమానంలో ఉండలేకపోతున్నాము అనేది కూడా ఒకటి బాగా అవగతమైంది. చాలా బాగుందమ్మా. ధన్యవాదములమ్మా. ఓకే, అయితే ఇంకెవరైనా మాట్లాడతారా? సరే అయితే ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఓకే, నమస్తే అమ్మా.